అండ్ అందరికీ సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి వచ్చేసి జక్కాపూర్ చెరువు దాటిన తర్వాత ఒక స్టీల్ బ్రిడ్జ్ అయితే అక్కడ ఉంది. స్టీల్ బ్రిడ్జ్ పైన మనం ఇంతకు అవి లెవెలింగ్ చేసి వాటిపైన బ్రిడ్జ్ పైన ఎక్కించడం మనం చూస్తాం. దానిపైన మరి బాగా సందు ఉండేది. ఆ సందును ఎట్లా ఫిల్అప్ చేస్తారనేది నాకు ఒక డౌట్ ఉండే. ఇంతకు నాకు డౌట్ ఉంటే చాలా మటుకు అందరికీ డౌట్ ఉంటుంది. అది చూసిన వాళ్ళకైతే ఏం డౌట్లు ఉంటాయి, కానీ ఇక నాలాంటి చూడడం వాళ్ళకైతే డౌట్లు ఉంటాయి. మరి దాన్ని ఎట్లా ఫీల్ చేస్తారు, దాన్ని అది ఎంతవరకు ఎట్లా కంప్లీట్ చేస్తారన్నది మనం ఈ వీడియోలో చూసుకుందాం. మనం ఇక్కడ ఒక స్టీల్ బ్రిడ్జ్ అవుతుంది. ఇక్కడ దగ్గర ఒక మూడు బ్రిడ్జిలు 3-4 బ్రిడ్జిలు ఉంటాయి ఇక్కడ. ఇది స్టీల్ బ్రిడ్జ్. ఇది కనబడుతుంది. ఇది స్టీల్ బ్రిడ్జ్. అది మామూలుగా మన కెనాల్కి సంబంధించిన బ్రిడ్జ్. అది ఫస్ట్ ఇవి ఇక్కడ ఇవి ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇవి వేసి పెట్టించారు అనమాట. ఇది లెంత్ అక్కడ వరకు తీసుకున్నది, అక్కడ వరకు ఉండేది ఇది తీసి పెట్టుకున్నారు. తర్వాత ఈ మధ్యలో మనకు ఈ డౌట్ ఏమొచ్చింది అని అంటే ఇవి ఈ రేకులు వేసిరా, ఈ రేకులు ఉన్న భాగం మొత్తం మనకు ఖాళీ ప్లేస్ ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే మొత్తం రేకులు వేసి మొత్తం సలాక కట్టేసి దీని మీద స్లాబ్ వేస్తారట. అంటే ఇంతకుముందు నాకు ఒక డౌట్ వచ్చేది, మరి ఎట్లా ఫీల్ చేస్తారు అని ఒక డౌట్ అయితే వచ్చేది. కానీ ఇప్పుడైతే అది ఒక డౌట్ అయితే క్లియర్ అయింది. భయం అవుతుంది దీని మీకు ఏమనంటే ఇదైతే కొంత భాగంలో అయితే అయింది. మొత్తం మన భీములు అంటారు కదా, వాస్తవానికి భీములు అంటారు. ఇట్లా కింద గట్టి పోస్తారు కదా, నాలుగు సలాకలు ఒక్కొక్క దగ్గర జాయిన్ చేసి కడుతున్నారు దీన్ని. అంటే ఇది స్ట్రాంగ్గా ఉండడానికి వచ్చేది, ఫుల్ స్ట్రాంగ్గా ఉండడానికి. ఎందుకంటే ఎంత హెవీ వెహికల్స్ అయినా కానీ ఇబ్బంది లేకుండా ఉండడానికి అయితే. సైడ్లకు కూడా ఇక్కడ వచ్చి భయం అవుతుంది. ఎంత డౌన్ సైడ్లో కూడా కొంచెం ముందుకు అక్కడ సైడ్ వెళ్ళి చూపడుతుంది. సైడ్లో కూడా ఇంతకుముందుకు మనకి ఇవి ఉన్నాయి కదా, కొన్ని మన సపోర్టివ్గా ఉండేవి అవి లేకుండా ఇంతకుముందుకు. దాదాపు ఇప్పుడు మొత్తం అన్నీ సపోర్ట్గా పెట్టేసారు. వీటిని సపోర్ట్గా పెట్టేసి పైన మన పిల్లర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అంటే భీములు, ఆ మొత్తం కంప్లీట్గా భీములు అక్కడికి భీములే కడతారు. భీములు కట్టేసి భీముల మీకు వెళ్ళి స్లాబ్ లాగా పోసేట్టున్నారు. ఈ రోజుకైతే క్లారిటీ అయితే వచ్చింది. ఇది ఒకవేళ స్లాబ్ పోసినాక మరి ఇంకో 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం దీన్ని. మరి దీంట్లో ఏమన్నా చేంజెస్ కనబడతాయా, మరి ఇంతతోనే క్లోజ్ చేస్తారా, ఒక 2-3 డేస్ తర్వాత చూద్దాం. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాను.